నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ కొడాలి నాని అనుచరులని 10 మందిని అరెస్ట్ చేసినట్టు, అలాగే కొడాలి నాని అనుచరులో ప్రధాన అనుచరుడైన కాళీని అస్సాం నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది సార్. అలాగే కొడాలి నానిని ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది న్యూ ఇయర్ గిఫ్ట్‌గా వాళ్ళకి ఇద్దాము అన్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది సార్. సో దాని గురించి మీరేం చెప్తారు సార్? న్యూ ఇయర్ గిఫ్ట్‌గా కొడాలి నాని అరెస్టు అని హ్మ్. వార్త వైరల్ అవుతుంది మార్నింగ్ నుంచి. ఎందుకంటే యాక్చువల్‌గా గత 7 నెలలు అయింది కదా! ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలుగా కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న వార్త ఎప్పటినుంచో వస్తుంది. హ్మ్. కాకపోతే ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. కొడాలి నాని కూడా సైలెంట్ అయిపోయాడు ఆల్మోస్ట్. ఆయన పెద్దగా మాట్లాడలేదు. అవును సార్. సో, అంటే తెర వెనుక ఏమన్నా జరిగిందా అన్న ఒక డౌట్‌లు కూడా చాలామందికొచ్చాయి. ఎందుకంటే ప్రధానంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆహ్, వైసీపీలో ఉండే చాలామందిని అరెస్ట్ చేస్తారు. హ్మ్. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, రోజు. అవును అంబటి సార్. రాంబాబు, పేర్ని నాని ఇలాంటోళ్ళు వైసీపీ తరపున తెలుగుదేశం వాళ్ళ మీద, నాయకుల మీద పర్సనల్ అటాక్స్ కూడా చేశారు. అందులో ఫ్రంట్‌లో ఉండేది కొడాలి నాని అండ్ రోజా హ్మ్. మనం చెప్పుకోవచ్చు. అవును సార్. సో, వీళ్ళు ఎంత అట్లాగే వల్లభనేని వంశీ గూడా. ఎందుకంటే వల్లభనేని వంశీ అయినా, కొడాలి నాని అయినా ఒకప్పుడు తెలుగుదేశంతో అసోసియేట్ అయిన వాళ్ళు. హ్మ్. ముఖ్యంగా వల్లభనేని వంశీ అయితే తెలుగుదేశం తరపునే ఆయన గెలిచి ఇటొచ్చేసాడు. హ్మ్. సో, వాళ్ళు పర్సనల్ అటాక్స్ చివరికి లోకేష్ పుట్టుక గురించి గూడా, భువనేశ్వర్ గారి గురించి కూడా చాలా దారుణమైన కామెంట్స్ మాట్లాడడం. ఇంకా అవును సార్. కొడాలి నాని అయితే ఇంకా అతని భాష గాని, అతను హ్మ్. ఎవరిని లెక్కగా చేయకుండా ఉండడం. ఇదన్నీ గూడా జగన్ ఒక చెడ్డ సంప్రదాయాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టాడని చెప్పొచ్చు. తెలుగుదేశంలో లేరా? తెలుగుదేశంలో గూడా ఇలాంటోళ్ళున్నారు. ఇప్పుడున్న స్పీకర్ గూడా ఎలాగ మాట్లాడేవాడు, ముఖ్యమంత్రి అని గూడా లేకుండా వాడు, వీడు బూతులు తిట్టేవాడు, హ్మ్. సైకో అనేవాళ్ళు. వీళ్ళు గూడా ఏం తక్కువ గాదు. ఇలాగా అంటే రాజకీయాల్ని ఆల్ టైమ్ లో స్థాయికి తీసుకొనెళ్ళిన దాంట్లో హ్మ్. జగన్ పాత్ర గూడా పెద్దగానే ఉంది. అంటే వాళ్ళు జేస్తున్నారు గాబట్టి మేము జేస్తున్నాం అని చిన్న పిల్లల్లాగా వాడికిచ్చాడు గాబట్టి నేనిచ్చాను సార్ అన్నట్టుగా తప్ప, హ్మ్. హ్మ్. రాజకీయాల్ని హుందాగా గూడా నడపొచ్చు. చాలామంది సబ్జెక్ట్ మాట్లాడడం, హుందాగా మాట్లాడేవాళ్ళు గూడా ఇరువైపులా ఉన్నారు. అవును సార్. కానీ వీళ్ళనే పాపులరైజ్ చేయడం, వీళ్ళ దగ్గర హ్మ్. తిట్టిచ్చడం, తిట్టే వాళ్ళకి పెద్దపీట వేయడం. ఆహ్, ఇటు ఈవెన్ లోకేష్ గూడా మనకి ఇవ్వగలం టైంలో మీరు గొడవలు పడండి, ఎన్ని కేసులు పెట్టుకుంటే అంత మీకు పదవులిస్తాను అని ఓపెన్‌గానే ఆఫర్ ఇచ్చాడు. ఇది రాజకీయాల్లో ఆహ్, ఎవరు చేసినా గూడా కరెక్ట్ కాదు. అటువైపు గాని, ఇటువైపు గాని. అవును సార్. ఇంకా జగన్ అయితే ఆ మాట చెప్పకపోవచ్చు కానీ బయటికి అదే చేశాడు అతను గూడా. అంటే ఎవరైతే దూకుడుగా ఉంటారో వాళ్ళని ప్రోత్సహించారు. సో, ఇప్పుడు కొడాలి నాని ని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు అనేది తెలుగుదేశం కేడర్ నుంచి, అభిమానుల నుంచి, లేకపోతే కూటమి అభిమానుల నుంచి తీవ్రంగా విమర్శ వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం మీద. చంద్రబాబు బలహీనంగా ఉన్నాడు. ఇటు అధికారులు గూడా వైసీపీ అధికారులు ఉన్నారని తెలుగుదేశం ప్రధాన మీడియా అయిన ఆంధ్రజ్యోతి, ఈనాడులలోనే రోజు ఏదో ఒక వార్త రాస్తూనే ఉన్నారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అధికారులైతే ఆహ్, విపరీతంగా రెచ్చిపోయి ఇటు కేడర్ మీద తెలుగుదేశం, జనసేన కేడర్ మీద దాడులు చేసి, వాళ్ళని అరెస్టులు చేసి, ఇలాంటివి చేసిన పోలీసు అధికారులు కావచ్చు, ఐఏఎస్‌లు కావచ్చు, వాళ్ళే ఇప్పుడు గూడా రాజ్యమేలే పరిస్థితి ఉంది. నిన్న గూడా వ్యవసాయ శాఖలో ఒక అధికారి లంచాలు తీసుకొని ఎలా వేధిస్తున్నాడనేది హ్మ్. ఈనాడులో వార్తొచ్చింది. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఇప్పుడు వీళ్ళు తెరలేపిందేంటంటే, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ని అరెస్టులు చేయడం అనేది ఆల్రెడీ చేస్తున్నారు. పెద్ద ఎత్తునే చేస్తున్నారు. హ్మ్. సో, దాంట్లో ఇప్పుడు చాలా కోర్టులు గూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. నిన్న గూడా హైకోర్టు పోలీసుల మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్‌లలో పెట్టుకొని వీళ్ళని ఈ కార్యకర్తల్ని టార్చర్ చేస్తున్నారని వైసీపీ నాయకులు గావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ గావచ్చు కోర్టుకి చెప్తుంటే, ఆహ్, ఆ ఫుటేజ్ ఇవ్వమని కోర్ట్ అడుగుతుంటే ఇప్పటివరకు పోలీసులు ఫుటేజ్ ఇవ్వట్లేదు. ఏదో ఒక కారణం చెప్తున్నారు. సో, అంటే సీసీటీవీలు పోలీస్ స్టేషన్‌లో కంపల్సరీ ఉండాలి. హ్మ్. అదే పోలీసులు మన ఇళ్ళ దగ్గర గాని, ఆఫీసుల్లో గాని సీసీటీవీలు లేకపోతే హ్మ్. సీరియస్‌గా మన మీద ఆహ్, అవును సార్. కోపం హ్మ్. చేసుకుంటారు. మన ఆఫీస్ అంటే కంపల్సరీ సీసీటీవీ. సీసీటీవీలు ఉండాలి. హ్మ్. ఈవెన్ ఇళ్ళ దగ్గర గూడా సీసీటీవీలు కంపల్సరీగా పెట్టిస్తున్నారు. అవును సార్. కానీ అలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో ఎందుకు సీసీటీవీలు హ్మ్. పెట్టుకోవట్లేదు? అంటే కావాలనే వాళ్ళు చేసే రాజ్యాంగేతర లేకపోతే ఆహ్, లాకప్ వయలెన్సు దీని బయటకొస్తదని వాళ్ళు క్లియర్‌గా పెట్టుకోవాలి. అది కోర్టు చేస్తుంది.
సో తెలుగుదేశం కూటమి ఆ మేరకు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అరెస్టులు చేయొచ్చు. గతంలో వ్యక్తిగతంగా వీళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పులేదు. ఎందుకంటే అది ధోరణి కరెక్ట్ కాదు. ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడాలి, విధానాలను వ్యతిరేకించాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, కానీ వ్యక్తిగత దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. అవును సార్. ముఖ్యంగా ఫ్యామిలీస్‌కెళ్ళి స్త్రీలని అసభ్యంగా మాట్లాడడం ఇవన్నీ కరెక్ట్ కాదు. కానీ ఆ అరెస్ట్ చేసే క్రమంలో మళ్ళీ అక్రమ అరెస్టులు, అక్రమంగా వాళ్ళని కొట్టడం, అప్పుడు జగన్ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోతుంది. అవును సార్. జగన్ ప్రభుత్వంలో అరాచకాలు జరిగినాయని వీళ్ళు విమర్శించి ప్రజలను కన్విన్స్ చేసి అధికారంలోకి రావడానికి అది కూడా బలంగా పనిచేసింది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేయకూడదు. ఎప్పుడైనా భిన్నంగా చేయగలిగితేనే ప్రజల్లో ఇది ఉంటుంది. లేకపోతే వాళ్ళకి వీళ్ళకి తేడా లేనప్పుడు మీకెందుకు ఓటేయాలనేది ఉంటుంది కదా. అవును సార్. సో ఆ క్రమంలో ఇప్పుడు కొడాలి నాని అనుచరుల్ని ఆల్రెడీ 10 మందిని అరెస్ట్ చేశారు. బేసిక్గా ఏంటంటే కొడాలి నాని మీద చాలా కేసులు ఉన్నాయి, కానీ ఇంకా బయటికి రాలేదు. ఈ పర్టికులర్ కేసు ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్పర్సన్గా ఉంటున్న రావి వెంకటేశ్వరరావు అనే ఆయన మీద లాస్ట్ 2022 డిసెంబర్ 25న అటాక్ చేశారు. ఆయన మీద ఆఫీస్ మీద అటాక్ చేశారు, గాయపరిచారు. సో ఆ కేసులో ఆల్రెడీ 10 మంది మీద కేసులు పెట్టారు. ఆ 10 మందిని అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు. వాళ్ళని పోలీస్ కస్టడీలోకి కోర్టు అనుమతితో తీసుకొని వాళ్ళని విచారించారు. వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. అంతలే దీంట్లో ఎవరెవరు రోల్ ఉంది, ఎవరు ప్రేరేపించారు. అందులో ప్రధానంగా మెరుగుమాల కాళీ అని. మెరుగుమాల కాళీ ఎవరంటే కొడాలి నాని ముఖ్య అనుచరుడు, వైసీపీ యువజన శాఖకి అధ్యక్షుడు ఆయన. సో అతను విపరీతంగా కొడాలి నాని తరపున అరాచకాలు చేశాడనేది అతని మీద ఆరోపణలు ఉన్నాయి. అతను ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అస్సాం పారిపోయాడు. సో ఇప్పుడు ఇన్ని రోజులు దొరకలేదు, ఈరోజు దొరికాడు. అక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఈరోజు కోర్టుకు పెట్టే అవకాశం ఉంది. సో అతను వస్తే ఆల్రెడీ వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళ అనుచరులు వాంగ్మూలాలు ఇచ్చారు కదా, ఆ వాంగ్మూలాల్లో కూడా క్లియర్గా కొడాలి నాని రోల్ ఉందనేది వాళ్ళు చెప్పారు. అట్లాగే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులో కూడా కొడాలి నాని పేరు ఉంది. ఆల్రెడీ దాంట్లో చాలామందిని అరెస్టులు కూడా చేశారు. సో ఇప్పుడు కొడాలి నానిని ఈరోజు అరెస్ట్ చేసి ఒక న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా ఇద్దాము వైసీపీకి అన్న ప్లాన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈరోజు ఈవినింగ్ లోపల కాళీని తీసుకొచ్చి కాళీతో పాటు ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తారు అన్న వార్తలు వస్తుంది. గతంలో కూడా ఇలాగా 4-5 సార్లు వచ్చాయి కొడాలి నాని ఈరోజే అరెస్ట్ అని. బట్ అదేమి జరగలేదు. ఇప్పుడు ఏ స్థాయిలో జరుగుతుంది అనేది మనం చూడాలి. రెండవది ఏంటంటే ఒక పద్ధతిగా వెళ్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు ముందు నుంచి కూడా ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్కి ఆయన జనరల్గా దూరంగా ఉంటాడు. కానీ ఈసారి ఏంది, ఆయన మీద కూడా ఇటు లోకేష్ ఒత్తిడి ఉంది, ఇటు పవన్ కళ్యాణ్ ఒత్తిడి. పవన్ కళ్యాణ్కి రివెంజ్ పాలిటిక్స్ గట్టిగానే ఉన్నాయి, లోకేష్కి స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాడు. తన అధికారాన్ని ఉపయోగించి గతంలో తనని కానీ తన పార్టీ మెంబర్స్ని కానీ ఇబ్బంది పెట్టే వాళ్ళని ఆయన ఇప్పుడు ఇబ్బంది పెట్టాలని ఆలోచించడం అనేది సహజమే, అది పవన్ కళ్యాణ్ స్థాయి వాళ్ళకి. సో కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించుకోవాల్సింది, వాళ్ళలాగే మనం బిహేవ్ చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది అంటే, పవన్ కళ్యాణ్ గతంలో ఏంది, ఒక్కొక్కరిని వాడిని ఈడ్చుకొని వస్తాను, కడ్రాయిడ్తో తీసుకొస్తాను, ఇలాగంతా స్టేట్మెంట్లు ఇచ్చాడు. అంటే రాజకీయాలు ఏంటంటే ఒక్కొక్కసారి రాడికల్గా మాట్లాడకపోతే ప్రజలు లేకపోతే అభిమానులు లైట్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలి అనేది ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఏ పొలిటికల్ పార్టీకి బేసిక్ ఎసెన్స్లో తేడా లేదు. వాళ్ళు ఏ ఐడియాలజీ చెప్పినా ఫైనల్గా పవరే ఐడియాలజీ. పవర్ కాని ఐడియాలజీ ఏది లేదు. పైకి హిందుత్వానో, కులమో, ప్రాంతమో, ఇంకోటో లౌకికమో ఇవన్నీ మాట్లాడతారు, కానీ ఎసెన్స్ ప్రాక్టీస్ కానీ మనం చూస్తే ఎవరికేం లేదు. బీజేపీకి కూడా హిందుత్వం కంటే కూడా అధికారం ఇంపార్టెంటు. అట్లాగే మిగతా వాళ్ళు ఏ ఐడియాలజీ చెప్పినా ఫైనల్గా అధికారం కోసం ఏ స్థాయి కన్నా దిగజారి, ఏ స్థాయి కన్నా వెళ్ళి ప్రత్యర్థుల్ని ఏ స్థాయిలో అయినా వాళ్ళని అణిచివేసి ప్రత్యర్థి పార్టీని పొలిటికల్గా చంపేసి తాము అధికారంలోకి రావాలి, అధికారంకి వచ్చినాక ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఇంకా తొక్కేసి నిలబెట్టుకోవాలి అన్న ఐడియాలజీనే అందరికీ ఉంది. సో అది తప్ప ఇంకేం లేదు. అందుకని మనకు కానీ చూస్తే ఒక డిజావ్ ఫీలింగ్ అంటారు, ఫ్రెంచ్ పదం డిజావ్ అని ఉంటుంది. డిజావ్ అంటే ఇప్పుడు మనం ఫేస్ చేసేదానికి గతంలోనే ఫేస్ చేసినట్టు ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇప్పటి అనుభవం గతంలోనే అనుభవించినట్టుగా మనకి చాలాసార్లు అనిపిస్తుంటుంది. సో దాన్ని డిజావ్ అంటారు. దాని మీద సినిమాలు కూడా వచ్చాయి.
సో అలాంటి ఒక డిజావ్ ఫీలింగ్ అంటే ఇది ఒక్కొక్కసారి మనకి ఇది వైసీపీ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వం అన్న డౌట్ కూడా వచ్చే విధంగా కొన్ని రకాల సంఘటనలు చూసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీళ్ళని చూస్తే లోకేష్ ఈ మధ్య బయటికి కనపడలేదు. అతను వెనకున్నాడు, ఇది చేస్తున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ మాత్రం ఓపెన్గానే వచ్చాడు. తనకు కూడా ఒక అజెండా ఉంది. ఎందుకంటే ఈ కూటమిలో ఉంటూనే తను ఒక మాస్ లీడర్గా ఎదగాల, తను సీఎం కావాలనేది తనకున్న అజెండా. ఎందుకంటే ఇటు చంద్రబాబు నీడనో లోకేష్ నీడనో అతను ఊడిగం చేయడానికి రాలేదు పాలిటిక్స్లకి. అతను సీఎం కావాలనుకున్నాడు. కాబట్టి ఇవాళ పవర్ ఉంది. పవర్ను ఉపయోగించుకొని తను ఎలివేట్ అవ్వాలి అనేది అతను సిస్టమేటిక్గా వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతని టార్గెట్ అంతా కూడా వైసీపీ మీదే ఉంటుంది. ఎందుకంటే వైసీపీని వీక్ చేస్తే ఆ ప్లేస్లకి తను రావచ్చు అనేది పవన్ కళ్యాణ్కు ఉన్న లక్ష్యం. అప్పుడు ఏందవుతుంది, తెలుగుదేశం వర్సెస్ పవన్ కళ్యాణ్గా మిగులుతారు. వైసీపీని కానీ తగ్గిస్తే ఎట్లాగో పవన్ కళ్యాణ్కి బీజేపీ సపోర్ట్ ఉంటుంది. సో అప్పుడు నెక్స్ట్ తెలుగుదేశం సంగతి తర్వాత చూసుకోవచ్చు అనేది పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వేస్తున్న ప్లాన్. దాని ప్రకారం వెళ్తున్నారు. ఈ క్రమంలో వైసీపీలో ఉండే వాళ్ళని కొంతమందిని జనసేనలో కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ చేర్చుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళని చేర్చుకునే ప్రసక్తి లేదు, వాళ్ళని తొక్కేయాలి. అంటే కొంతమందిని కేసులు పెట్టి ఇంకోటి తొక్కేసేయాలి, కొంతమందిని తమ పార్టీలోకి తీసుకోవాలి. ఈ ప్లాన్ అమలు అవుతుంది ఆల్రెడీ. దీన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో